వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఇసుక దొరకకుండా 5 నెలల పాటు అరాచకం చేసిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. తాము వచ్చి రావడంతోనే ఫ్రీ ఇసుకపై నిర్ణయం తీసుకున్నామని, స్టాక్ పాయింట్లలో ఉన్న ఇసుకను 3 నెలల పాటు గృహ నిర్మాణానికి ఉచితంగా ఇవ్వాలని సీఎం ఆదేశించారన్నారు. రవాణా ఛార్జీలు, తవ్వకాలపై అయ్యే ఖర్చుపై ఆయా జిల్లా కలెక్టర్లు మార్గదర్శకాలు జారీ చేస్తారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రజలకు ఎన్నికల హామీలోని భాగంగా ఉచిత ఇసుక ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. త్వరలో కొత్త ఇసుక విధానం మార్గదర్శకాలను జారీ చేస్తామన్నారు. రవాణా ఛార్జీలు, తవ్వకాలకు అయ్యే ఖర్చులపై ఆయా జిల్లా కలెక్టర్లే మార్గదర్శకాలు ఇస్తారని ఆయన వెల్లడించారు. గత ప్రభుత్వం లక్షలాది మంది రోడ్డున పడ్డ ఇసుక విషయంలో నిర్దయగా వ్యవహరించిందని, చివరకు భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నా గత ప్రభుత్వం కనికరించలేదు. ఆ తర్వాత నూతన ఇసుక పాలసీ తీసుకొచ్చి ప్రైవేట్ సంస్థలను చొప్పించి ఇసుక తవ్వకాల్లో భారీ అక్రమాలకు తెరతీసిందని ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటిపైన విచారణ చేయిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ప్రస్తుతం స్టాక్ పాయింట్లలో అందుబాటులో ఉన్న ఇసుకను రానున్న 3 నెలల్లో పంపిణీ చేస్తామని మంత్రి వెల్లడించారు. ఆ తర్వాతే రీచ్లు తెరిచి ఇసుక కొరత లేకుండా చూస్తామన్నారు. ఇసుకను ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తేవటమే సీఎం చంద్రబాబు విధానమన్నారు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి తగిన విధంగా గైడ్ లైన్స్ తయారు చేసుకోవడం, టోటల్ అవైలబిలిటీ రాబోయే 3 నెలల వరకు, ఎందుకంటే వర్షాలు సీజన్ వస్తుంది కాబట్టి ఈ 3 నెలలకి మనం ముందు టోటల్ గైడ్ లైన్స్ కానీ టోటల్ దాన్ని ఎలా చేయాలనేది ఒక విధి విధానాలన్నీ కూడా తయారు చేసుకుని రమ్మని చెప్పడం జరిగింది. ఇది నిజంగా ఒక శుభపరిణామం. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ నిరంతరాయంగా ఈ రాష్ట్రంలో జరగాలనేది మరి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. దానికి తగిన విధంగా మరి కొన్ని గైడ్ లైన్స్ కూడా మాకు ఇవ్వడం జరిగింది. అక్కడ రీచ్ లో మేము ఉచితంగా వారికి కావాల్సినంత తీసుకుని వెళ్ళొచ్చు. వచ్చే 3 నెలల్లో 1 కోటి మెట్రిక్ టన్నుల ఇసుకను స్టాక్ పాయింట్లు, అక్రమంగా నిల్వ ఉంచిన పాయింట్ల నుంచి స్వాధీనం చేసుకుని అందిస్తామని ఆయన అన్నారు. జేపీ వెంచర్స్ సంస్థ ఎంత బకాయిలు ఉన్నది త్వరలోనే తేలుస్తామని ఆయన అన్నారు. గత ప్రభుత్వం గనుల శాఖలోని సంస్థలన్నింటినీ అస్తవ్యస్తం చేసిందని, వాటిని ఒక్కొక్కటి సరిచేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇదిలా ఉంటే గత ప్రభుత్వంలో జరిగే ఇసుక అక్రమాలపై చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ నెల 8వ తేదీన శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయించింది.